హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో గుడిలో ప్రసాదంగా పెట్టే దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం అయితే మనం రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న రైస్ని అయితే ఒక స్పూన్తో కానీ లేదా ఒక గ్లాస్తో కానీ మెత్తగా ఈ విధంగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పెరుగునైతే వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా సాల్ట్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇది మనం ప్రసాదంలోకే కాకుండా మనం మామూలుగా లంచ్లో కూడా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపుని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పును వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం కూడా తురిమి వేసుకోవాలి. మీకు అల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 4 లేదా 5 జీడిపప్పుల వరకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 లేదా 3 వరకు ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మీరు కరివేపాకుని అయితే వేసుకోవాలి. నాకు అందుబాటులో కరివేపాకు అయితే లేదు. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి బాగా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే అండి, మనకి దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది. మనకి ఇది మనం లంచ్లోకి ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి పెడితే చాలా మంచిది, చాలా హెల్దీ, అలాగే ఒంటికి చలవ చేస్తుందండి. మనకి దద్దోజనం అనేది రెడీ అయిపోయింది కదా. ఇందులోకి అయితే నేను పకోడీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం బెండకాయ పకోడీని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇందుకోసం మనం లేతగా ఉండే బెండకాయలు ఒక 1/2 కిలో వరకు తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందు వైపు వెనక వైపు కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండే సీడ్స్ అన్ని తీసుకోవాలి. విత్తనాలు అదే బెండ పిక్కల్ని తీసేసుకోవాలి. మొత్తం బెండ పిక్కలన్నీ ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా మనకు తీయడానికి అయితే కాస్త టైం పడుతుంది, కానీ పకోడీ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం బెండకాయలన్నిటిని ఈ విధంగానే తీసేసుకోవాలి. తీసుకొని ఈ విధంగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. బెండకాయ మరీ పొడుగ్గా ఉంటే మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని బెండకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. కొద్దిగా చిటికెడంత పసుపుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలాను వేసుకోవాలి. అలాగే 1 చెక్క నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి.
మొత్తం ఒకేసారి కాకుండా ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది, గట్టిగా రాదు పకోడీ అనేది. ఇప్పుడు ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది మరిగిందా లేదా అనేది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఆనియన్ పకోడీ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా విడివిడిగా ఇలా బెండకాయ పకోడీని కూడా వేసుకోవాలి. ఇలా మనం ఆనియన్ పకోడీని ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా మొత్తం అంతా వేసుకోవాలి. మొత్తం మనకి ఆయిల్ ఎంతైతే పడుతుందో అంతా కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనకు బబుల్ ఫామ్ అవ్వడం తగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకు బబుల్ ఫామ్ అవ్వడం తగ్గిపోయిందంటే మనకు ఫ్రై అయిపోయినట్టే. మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఉంటే మనకి చేదు వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మొత్తం తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ని పెట్టుకొని మనం తీసుకున్న పకోడీని అందులో వేసుకోవడమేనండి. మనకి రెడీ అయిపోయిందండి బెండకాయ పకోడీ అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.